బీజేపీ వ్యూహాలు చూసి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటారు? అంటే కాంగ్రెస్ చాలా నేర్చుకోవాలి బీజేపీ నుంచి. మొదటిది ఏంటంటే నేచురల్ లీడర్షిప్ను ఎవాల్వ్ కాకుండా కాంగ్రెస్ స్ట్రక్చర్ అడ్డుపడుతోంది. మీకు రాహుల్ గాంధీ ఏ బేస్ మీద వచ్చాడు? సోనియా గాంధీ కొడుకునే కదా. అవును. మీకు బీజేపీలో మోడీ తర్వాత ఎవరవుతారు? మీరు నేను ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందువల్ల బీజేపీ ఏంటంటే నేచురల్గా లీడర్షిప్ ఎవాల్వ్ అవుతుంది. ఈ కొత్త జనరేషను అంత సులభంగా డైనాస్ట్లు యాక్సెప్ట్ చేయరు. ఇంకా ప్రాంతీయ రాష్ట్రాల్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి మీరు, తమిళనాడులో స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వారసత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. బెంగాల్లో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వారసత్వ రాజకీయాలను తిరస్కరించారు. ఈ ఎన్నికలు ఒక రకంగా వారసులకు టెన్షన్ పుట్టించే ఎన్నికలు, ప్రజలంతా తొందరగా యాక్సెప్ట్ చెయ్యరు అని. సో అందువల్ల మీకు ఒక నేచురల్ లీడర్షిప్ తర్వాత, ఎందుకంటే మోడీ ఇమేజ్ అది కదా చాయ్ వాలా నుంచి, అంటే ఒక సామాన్యుడు కూడా ఈ పార్టీలో ఎదగగలుగుతాడు ప్రధానమంత్రి స్థాయికి అనేటువంటి డైమెన్షన్ పార్టీలో చాలామందిని ఉత్సాహపరుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక ఎంటైటిల్మెంట్తో ఉంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎంటైట్మెంట్, ఎంత రాహుల్ గాంధీ ఫెయిల్ అయినా రాహుల్ గాంధీ అయితే మార్చరు కదా. ఒకవేళ మార్చినా ప్రియాంక గాంధీ పెడతారు తప్ప ఇంకోరు పెట్టారు. తర్వాత ఇంకో పాయింట్ కోట్రీ పాలిటిక్స్. మీకు బీజేపీలో మోడీ అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటారు అని ఉన్న ఒక విస్తృతమైన ఫీడ్బ్యాక్ మెకానిజము, కన్సల్టేటివ్ మెకానిజం ఉంటుంది. కాబట్టి గ్రాస్ రూట్స్తో సంబంధాలున్న ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ నుంచి ఫీడ్బ్యాక్, క్యాడరు, ఆర్గనైజేషను లైవ్గా ఉంటుంది. బూత్ స్థాయి వరకు కూడా మీకు బీజేపీ కార్యకర్తలు ఉంటారు. మీకు కాంగ్రెస్ లేదంటే ఎక్కడుంది? కాంగ్రెస్ లేదంటే మీకు మ్యాక్రో లెవెల్ మేనేజ్మెంటే తప్ప మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ ఉండదు. అందువల్ల ఆ ఐడియాలజికల్ అఫినిటీతో బైండింగ్ కూడా ఉండదు. కాంగ్రెస్లో ఉన్నవారు వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చు, అన్ని రకాల సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు ఉంటారు. సో అందువల్ల అదే కాంగ్రెస్కి స్ట్రెంగ్త్, అదే కాంగ్రెస్కి వీక్నెస్ కూడా. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి కోట్రీ, ఆ రాహుల్ గాంధీకి ఎవరు పోయి ఏమి చెప్పినా ఆయనకి ఎవరు దగ్గరుంటే వాళ్ళే. సో అందువల్ల మీకు ఆ రకమైన ఒక పార్టీ యంత్రాంగంతో ఐడెంటిఫై కావడం. ఇవాళ చూడండి, మోడీ గెలిచినాక కూడా ఎక్కడికి వచ్చాడు? పార్టీ కార్యాలయానికి వచ్చి మాట్లాడాడు. మీకు ఆ రకమైన కనెక్ట్ పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ ఎంపీలను అడగని చెప్తారు. మిగతా పార్టీ అసలు రాహుల్ గాంధీ ఎవరిని పట్టించుకోడు, నమస్తే పెడితే కూడా సీరియస్ తీసుకోడని. సో ప్రియాంక గాంధీ అన్న మాట్లాడుతుంది, పలకరిస్తుంది, కానీ చూసి నవ్వుతుంది, కానీ రాహుల్ గాంధీ నవ్వడం కూడా నవ్వడని. సో ఆయన చుట్టూ ఒక 3-4 ఉంటారు, వాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు అని. సో అందువల్ల మీకు తర్వాత ఇంటర్వెల్స్ మనం ఒక 4 సడన్గా మాయమవుతారు రాహుల్ గాంధీ. ఎక్కడికి పోయాడో కూడా తెలియదు, ఫారిన్కి పోతాడు. అలా మీకు మోడీ అమిత్ షాలు సెలవు తీసుకున్న ఉదాహరణ చూశారా మీరు? ఇంతవరకు ఒక్క డే కూడా లీవ్ తీసుకున్న ఉదాహరణ లేదు వాళ్ళు. సో అందువల్ల ఆ కిల్లర్ ఇన్స్టిట్యూట్తో పనిచేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ నేర్చుకోవాలి కదా.